అనగనగా కృష్ణమ్మ గ్రామంలో ఈశ్వరయ్య అతని భార్య సుందరమ్మ ఉండేవారు. ఈశ్వరయ్య చిరాకు మనిషి, ప్రతి చిన్న విషయానికి చిరాకు పడుతూ ఉంటాడు. ఇక సుందరమ్మ పరాకు మనిషి, ప్రతి చిన్న విషయాన్ని కూడా మరుక్షణమే మర్చిపోతూ ఉంటుంది. భార్య పరాకు వల్ల ఈశ్వరయ్యకు చిరాకు మరింత ఎక్కువయింది. ఇలా ఉండగా ఒకరోజు తెల్లవారుజామున ఈశ్వరయ్య తన భార్య సుందరమ్మను పిలుస్తూ, "ఓసేయ్ సుందరమ్మ, ఎక్కడ తెచ్చావే? అబ్బా, ఈ మతిమరుపుది ఎక్కడ తెచ్చిందో, దీని మతిమరుపుతో వేగలేకపోతున్నా. ఓసేయ్ సుందరమ్మ!" వంట ఇంట్లో పొయ్యి మీద పాలు పొంగిపోతున్నా గమనించకుండా పరాగ్గా కూర్చున్న సుందరమ్మ ఈశ్వరయ్య మాటలు వినిపించుకోలేదు. ఈశ్వరయ్య కోపంతో చిందులు తొక్కుతూ వంటగదిలోకి వచ్చాడు. "బాగుంది, నేను అక్కడ అరుస్తుంటే ఇక్కడ కూర్చున్నావా? అయ్యయ్యో, పొయ్యి మీద పాలు పొంగిపోతున్నాయే" అని గట్టిగా అరిచాడు. ఆ మాటలకి ఒక్కసారిగా తేరుకున్న సుందరమ్మ పాలు పొంగిపోవడం చూసి వెంటనే పాలగిన్నెను తీసి పక్కన పెట్టింది. అయ్యో, చూసుకోలేదండి. ఏంటండి, ఇందాక ఏదో చెప్తూ ఉన్నారు? ఓసి నీ మతిమరం మండ, ఏ లోకంలో ఉన్నావే? నేను ఇంత గట్టిగా అరుస్తున్నా ఒక్క మాట కూడా చెవికెక్కడం లేదా? నీ మతిమరుపుతో నా ప్రాణాలు తీసేస్తున్నావు. ఈ పూట నేను పక్క ఊరికి పోతున్నాను. నాకు వంట చెయ్యకు, సరేనా? నేను సాయంత్రానికి ఇంటికి వస్తాను. వినిపిస్తోందా నేనేం చెప్తున్నానో? లేకపోతే ఇది కూడా మర్చిపోతావా? అబ్బబ్బబ్బా, ఏంటండి మీ నస? ఏదో పరధ్యానంలో ఉండి పాలు పొయ్యి మీద పెట్టినట్టు మర్చిపోయాను. దానికి ఇలా పరాకు గిరాకు అంటున్నారు. ఈ ఒక్క పనేనా నువ్వు మర్చిపోయింది? నేను నిన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుండి నీ మతిపరుపుని చూస్తూనే ఉన్నానుగా. పొయ్యి మీద ఏదో ఒకటి పెట్టేది, బయటకొచ్చి ఆ పక్కింటి కాంతంతోనో లేక ఎదురుంటి పుల్లమ్మతోనో ముచ్చట్లు పెట్టుకుంటావు. చెప్పిందండి వయ్యారి, ఏదో ఈ ఒక్క విషయమే మర్చిపోయినట్టు. అబ్బా, చాలండి మీ మాటలు. ప్రతి చిన్న విషయానికి చిరాకు పడుతూ ఉంటారు. ఏంటి, ఇది చిన్న విషయమా? నువ్వు చేసే మతిమరు పనులకి చిరాకు పడకుండా దండేసి దండం పెంటల్లా ఏంది? బాగుంది నీ యవ్వారం. సరేలే, రాత్రికి వంట చేసి ఉంచు, సరేనా? సరేనండి అని అంటూ ఈశ్వరయ్య ఊరికి వెళ్లేందుకు సిద్ధమవ్వడానికి ఇంట్లోకి వెళతాడు. ఇలా ఈశ్వరయ్య వెళ్ళిన కాసేపటికి సుందరమ్మ భర్త దగ్గరకు వెళ్ళి, "ఈ పూట ఏం కూర చేయమంటారు?" ఆ మాటలకు ఈశ్వరయ్యకు ఒళ్ళు మండింది. "నా తలకాయ కూర చేయవే, నేను ఇప్పుడేగా ఊరికి పోతున్నానని చెప్పాను. అబ్బబ్బా, నీ మతపరిపుతో నేను వేగలేకపోతున్నా. ఆ చేసేది ఏదో రాత్రి చేసి ఉంచు, తిని చస్తాను" అని కోపంగా అంటూ అక్కడి నుండి ఊరికి బయలుదేరాడు. భర్త ఊరికి వెళ్ళిపోయాక సుందరమ్మ తనకు కావలసిందేదో చేసుకొని తిని సాయంత్రం దాకా నిద్రపోయింది. ఈశ్వరయ్య తిరిగి వచ్చే సమయానికి సుందరమ్మ 4 ఇండ్లు అవతల ఉన్న తన అన్నయ్య అయిన వెంకయ్య ఇంటికి వెళ్ళింది. "ఏమ్మా ఇలా వచ్చావు? ఎలా ఉన్నావు?" అందరం బాగున్నామన్నయ్య. ఇంతకు వదిన ఎక్కడుంది? అంతలో తన వదిన అయిన కాంతం అక్కడికి వచ్చింది. నేను ఇక్కడే ఉన్నాను సుందరమ్మ. ఎలా ఉన్నావమ్మా? ఇదేనా రావడం? బాగున్నాం వదిన. ఇంతకు బావగారు ఎక్కడమ్మా? ఆయన ఇప్పుడే ఊరికి వెళ్ళాడన్నయ్యా. రేపటి వరకు రానని చెప్పారు. అందుకే కాసేపు మీతో మాట్లాడిపోదామని ఇలా వచ్చా అన్నయ్య. అలా వారు కాసేపు కబుర్లు చెప్పుకుంటారు. కొద్దిసేపు గడిచాక, "సరే అన్నయ్య, నేను వెళ్ళొస్తాను." బావగారు ఊరికి వెళ్ళారు అన్నావుగా, ఈ పూట మాతోనే ఉండమ్మా. ఇంట్లో ఒక్కదానివే ఎలా ఉంటావు? అవును సుందరమ్మ, ఈ పూట మాతోనే ఉండి భోజనం చేసి రేపొద్దున్నే వెళ్ళు. వారి మాటను కాదనలేక భర్త వస్తాడన్న మాట మర్చిపోయి అక్కడే భోజనం చేసి పడుకున్నది. చీకటి పడ్డే సమయానికి ఈశ్వరయ్య ఇంటికి వచ్చాడు. ఇంటికి తాళం పెట్టి ఉండడం చూసి అగ్గి మీద గుగ్గిలం అయిపోయాడు. ఈ మతిమరుపుది ఎక్కడికి వెళ్ళిందో? నేను రాత్రికి వస్తా అన్నా కూడా ఎక్కడికి వెళ్ళింది? రాని ఇవాళ నా చేతిలో అది అయిపోయింది అని అంటూ కోపంతో బుసలు కొడుతూ ఇంటి ముందర అటూ ఇటూ తిరగసాగాడు.
అర్ధరాత్రి అయ్యింది. ఈశ్వరయ్య కోపం తగ్గలేదు. ఇంటి ముందు అలాగే అటూ ఇటూ తిరుగుతూనే ఉన్నాడు. ఇంతలో ఒక దొంగ అటుగా వచ్చి ఇంటి ముందు తిరుగుతున్న ఈశ్వరయ్యను చూసిన దొంగ, ఇదేందయ్యా ఇది? తను గిట్లా ఇంటి ముందర పచ్చర్లు కొడుతున్నాడు. బహుశా ఇతను కూడా నాలా దొంగ అయి ఉంటాడు. నాకు మళ్ళీ ఇంటిలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడేమో అని అనుకుంటూ ఈశ్వరయ్య దగ్గరికి వెళ్ళాడు. నువ్వు కూడా నాలా దొంగతనానికి వచ్చావు కదూ? లోపలికి ఎలా వెళ్ళాలో తికమక పడుతున్నావు కదూ? ఆ మాటలకి ఈశ్వరయ్యకు మరింత చిరాకు వేసింది. ఏం కళ్ళు కనిపించడం లేదా? తలుపుకు తాటికాయంత తాళం కప్ప తగలబడి ఉందిగా, లోపలికి ఎలా వెళ్ళగలను? ఓసి అంతేగా. బహుశా నీకు దొంగతనం కొత్త అనుకుంటా. అందుకే తాళం ఎలా తీయాలో తెలియక తికమక పడుతున్నావు. నాకు ఇది వెన్నతో పెట్టిన విద్య. చూస్తూ ఉండు, ఆ తాళాన్ని ఎలా తీస్తాను. నువ్వు ఇటుగా ఎవరైనా వస్తున్నారేమో చూస్తూ ఉండు. దొరికిందేదో ఇద్దరం సరిసగం పంచుకుందాం అని దొంగ ఈశ్వరయ్య సమాధానానికి ఎదురు చూడకుండా పక్కనున్న రాయితో తాళం కప్పను పగులు కొడతాడు. అలా వారిద్దరూ ఇంట్లోకి వెళ్లారు. ప్రయాణం చేసి అలసిపోయిన ఈశ్వరయ్య కూడా దొంగ వెనకే లోపలికి వెళ్ళాడు. అప్పటికే దొంగ బీరువా ఉన్న గదిలోకి చేరి వాటిని తెరిచి చూస్తున్నాడు. ఈశ్వరయ్య చప్పున గది తలుపును మూసి బయట గడియ పెట్టి, దొంగ పీనుగా, నా ఇల్లే దోచుకుందామనుకున్నావా? తెల్లవారని ఈ సంగతి చెబుతాను అని తన గదిలోకి వెళ్లి పడుకొని అలాగే నిద్రపోయాడు. అతను వీధి తలుపులు తెరిచే ఉన్న సంగతి మరిచిపోయాడు. అలా ఉండగా 2 గంటల సమయానికి సుందరమ్మకి మెలుగు వచ్చి చీకటి పడేసరికి భర్త వస్తాడన్న సంగతి జ్ఞాపకం వచ్చింది. అప్పటికప్పుడు అన్నయ్య వదినలకు చెప్పి వారు ఎంత చెబుతున్నా వినకుండా తన ఇంటికి బయలుదేరింది. వీధి తలుపు తెరిచి ఉండడం చూసి తను తాళం వేయడం మర్చిపోయాను అనుకున్నది. దొంగ కిటికీలో నుండి చూసి ఎవరో ఆడమనిషి లోపలికి వచ్చిన సంగతి గ్రహించి తలుపు దగ్గరికి వచ్చి, ఏవే తలుపు తీ అని అన్నాడు. పరాకుగా ఉన్న సుందరమ్మ ఆ మాట అన్నది తన భర్తే అనుకొని, నువ్వు ఇంట్లోనే ఉన్నావా? ఇంకా ఊరు వెళ్ళావనుకున్నా. వీధి తలుపుకు బదులు ఈ తలుపుకి గడియం పెట్టి వెళ్ళాను కాబోలు. నా మతి మరుపు మండ అని అంటూ తలుపు గడియ తీసింది. తలుపు తీసిన మరుక్షణమే దొంగ అక్కడి నుండి పారిపోయాడు. అయితే అతను తప్పించుకున్న గదిలో ఏమీ దొరకకపోగా అతని డబ్బు సంచి గదిలో వదిలేసి వెళ్ళిపోయాడు. అది చూసిన సుందరమ్మ, అయ్యో పాపం, అతను ఈ సంచిని ఇక్కడే మర్చిపోయినట్టున్నాడు అని అనుకుంటూ నిద్రిస్తున్న తన భర్తను లేపింది. ఈశ్వరయ్య లేచి సుందరమ్మను చూడగానే కోపంతో కుప్పిగంతులు వేశాడు. ఏంటే, ఎక్కడ తెచ్చావు ఇంతవరకు? రాత్రికి వస్తా వంట చేసి ఉంచు అని నొక్కి చెప్పినా కూడా చెప్పింది మర్చిపోయి ఎక్కడికి వెళ్ళావో? అది కాదండి. ఇంకేం మాట్లాడకు అని అంటూ దొంగ ఉన్న తలుపులు తెరిచి ఉండడం చూసిన ఈశ్వరయ్యకు మరింత కోపం వచ్చింది. రాత్రికి ఇంటికి రానందుకు, దొంగను విడిపించినందుకు, తన నిద్రను పాడు చేసినందుకు సుందరమ్మను చితుకు బాదుదాం అనుకున్న ఈశ్వరయ్య సుందరమ్మ చేతిలో డబ్బు సంచి చూసి సంతోషంతో తన జీవితంలో మొదటిసారి తన భార్య మతిమరుపు మెచ్చుకున్నాడు. అతను అనుకున్నట్టు దొంగను పట్టించి ఉంటే ఆ డబ్బు సంచి తమకు దక్కేది కాదు. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి.